నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ప్రియా, అది ప్రియా పుట్టబోయే బిడ్డ గురించి ఇలా ఎలా ఆలోచిస్తారు చెప్పండి? వాళ్ళలా ఆలోచించాల్సింది కాదు. అసలు టైం బాగోలేకపోతే అన్నీ ఇలాగే అవుతాయి. ఈ విషయంలో టైం దేని తప్పు ఉంది? ముందు వాళ్లే అందరి దగ్గర తమ కాంట్రాక్ట్ పెళ్లి విషయం దాచారు. పైగా ఈ అబార్షన్ విషయం ఒకటి. నీకు అర్థమవుతుందే వాళ్ళ ద్వారా ఇంట్లో అందరికీ ఎంత బాధ కలిగి ఉంటుందో? కార్తీక్, వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. ఇలా బయటుండి తీర్పు చెప్పడానికి బదులు మనం కూడా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలి. మనకేం తెలుసు ఇలా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో, ఎందుకు ప్రియా అక్క బిడ్డను అబార్షన్ చేయించుకోవాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఏదైతే చేశారో అదంతా కరెక్టేనా? మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలి అనే. అంటే ఏంటి అర్థం? వాళ్ళు చేసింది కరెక్టేనా నువ్వు చెప్పేది? వాళ్ళిద్దరూ కరెక్ట్, మనమంతా తప్పు, మా అమ్మ కూడా తప్పే. కార్తీక్, నా మాటలకు అర్థం. ఆపు లవ్లీ, ఎనఫ్. ఇంటి బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలు, మమతానురాగాలు ఏ రూపంలోనైతే నీకిస్తున్నానో వచ్చే 15 రోజుల తర్వాత నాకు వాటన్నింటినీ అదే రూపంలో తిరిగివ్వాలి. వాటిలో ఏ చిన్న లోపం కూడా కనిపించకూడదు. ఎవరి భార్య తనకు పుట్టబోయే బిడ్డ భారం అనుకుంటుందో ఆ బిడ్డను అబార్షన్ చేయించుకోవాలనుకుంటే ఆ భర్తకు మతిపోక ఏమవుతుందమ్మా? మన పెళ్లి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకునే రోజు ఎలాగున్నావు ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. కౌసల్య, అత్తయ్య గారు, తమరా? పిల్లలు తెలియక తప్పు చేశారు. లేదత్తయ్య గారు, ఆ తప్పు నా వల్లే జరిగింది. నేనెప్పుడూ అనుకునేదాన్ని లవ్లీని నేను అర్థం చేసుకోలేకపోతున్నానని. కానీ నాకిప్పుడేమనిపిస్తుందంటే నేనెవరిని అర్థం చేసుకోలేకపోయానని. అందరూ నాకు పరేవాళ్లలా కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తుందంటే నా సర్వస్వం పోయినట్లు అనిపిస్తుంది. నువ్వేం పోగొట్టుకోలేదు కోడలా. ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు. తప్పంతా నీ పిల్లలదే. వాళ్లకి ఈనాటి గాలి సోకింది, ముఖ్యంగా ఆదిత్యకి, ప్రియకు కూడా. నేను భయపడింది దీని గురించి అత్తయ్య గారు. ఏ కలికాలంలోనైతే నేను మన కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చానో ఇప్పుడు అదే కలికాలమే నా ఒక బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నా భయం అంతా ఈ ఆధునిక పోకడ మన కుటుంబాన్ని పూర్తిగా పాడు చేస్తుందేమోనని. అయ్యో కౌసల్య, అలా ఎన్నటికీ జరగదు. కాదని చెప్తున్నానుగా నేను. నువ్వే చెప్తుండేదానివి కదా నీ 5 కోడళ్ళు ప్రకృతిలోని 5 తత్వాలని, వాళ్లలో ఎన్నటికీ మార్పే రాదని. అలా ఎన్నటికీ జరగకూడదు. కానీ ఈరోజు అలా జరిగింది. నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది నా కోడలు ప్రియా అగ్ని లాంటిది అని, ప్రమిదలోని దీపంలాగా ఇంటినంతా వెలుగుతో నింపుతుంది అని. కానీ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఆ వెలుగే మన ఇంటిని కాల్చేస్తుందేమోనని. అలా ఎన్నటికీ జరగదు కౌసల్య. నీ 5వ కోడలుంది కదా లవ్లీ, తను ఆకాశం లాంటిది. అందర్నీ కలిసిపోయేలా చేసుకుంటుంది, జాగ్రత్తగా చూసుకుంటుంది. బహుశా అలా అయితే బాగుంటుంది అత్తయ్య గారు. కానీ ఆ లవ్లీ తనే అబద్ధాల్ని ఆసరాగా చేసుకుంటుంది. మాటకు అబద్ధం చెప్తుంది. తనేలా ఇంటి బాధ్యతల్ని చూసుకోగలదు అత్తయ్య గారు? తనింతవరకు ఏ ఒక్క బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. నువ్వు లవ్లీని అర్థం చేసుకోవటంలో పొరపడుతున్నావు. నీ 5వ కోడలు మిగతా కోడలలాగా బాధ్యత గలది. ఉన్న తేడా ఒక్కటే, తన ఆలోచన విధానం వేరు, తన బాధ్యత నెరవేర్చే పద్ధతి వేరు. అబద్ధాలు చెప్తుందని ఒప్పుకుంటాను,
తన నిజాయితీలో ఎలాంటి లోపమూ లేదు. అబద్ధాన్ని ఆసరాగా తీసుకుంటుంది. అది అందరి సంతోషం కోసం, తనెవరికీ నష్టం కలిగించేది కాదు. అలా అనుకునే అత్తయ్యగారు, తనకు నేను ఇంటి తాళం చేతులు అప్పగించాను. కాని తను ఈ కష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో కాలమే నిర్ణయిస్తుంది అత్తయ్యగారు. అత్తయ్య గారు, ఈ అబద్ధాలు కోరు కోడలపై నమ్మకం ఉంచండి. నేనెన్నటికీ మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నేను ఉన్నంత వరకు ఈ కుటుంబం ఎన్నటికీ విడిపోదు. ప్రియా, ఏం డిసైడ్ చేసుకున్నావు నువ్వు? నిర్ణయం ఏదైనా సూటిగా చెప్పు. ఉంటే నువ్వేనా ఇంట్లో ఉండాలి, లేదా నేనేనా ఉండాలి? త్వరగా డిసైడ్ చేసుకుని చెప్పు. నువ్వు వెళ్ళిపోవడానికి మరో ఆధారం లేదనుకుంటే నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదా? అది అయినా నువ్వే అన్నావుగా, ఈ ఇల్లు నీదని, ఈ కుటుంబం నీదని. అలాంటప్పుడు నేనే హక్కుతో ఇక్కడుంటాను? అలా అనడంలో నా తప్పేముందని? ఏ రోజున నువ్వు ఇది నీ ఇల్లు అనుకున్నావా? పరాయిదానిలో ఉంటున్నావు నువ్వు ఇక్కడ. ఉండేదాన్ని, కానీ లవ్లీ నాకు అర్థమయ్యేలా చెప్పింది, మన వాళ్ల ప్రేమను మించింది ఏదీ లేదని. స్వేచ్ఛ కూడా దాని ముందు చిన్నదే. నాకు ఈ విషయం అర్థమయ్యేసరికి నా అదృష్టం నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా బిడ్డను నా నుంచి దూరం చేసింది. అయినా నువ్వు నాకు తోడుగా ఉండాల్సింది పోయి నన్ను బ్లేమ్ చేశావు. నా మీద నీ నమ్మకం అంతా నీ ప్రామిస్ లాగే ఉంది కదా, అది పుట్టిదే. రిలేషన్షిప్ లో నమ్మకం లేనప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం అనవసరం. వీలైనంత తొందరగా నేను వెళ్ళిపోతాను. ఓకే, నేను నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అంత అబద్ధం అది. నీ ప్రేమ అబద్ధం, నీ ప్రామిస్ అబద్ధం. నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు. ఇక నాతో నీకే సంబంధం లేనప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి. చూడు ఆదిత్య, మా అందరికీ తెలుసు జరుగుతున్నదేది మనకు అనుకూలంగా లేదని. అయినా ఇలాంటి స్థితిలో మేము నీతో ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. అన్నయ్య, మీరు పెద్దవాళ్ళు, ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడతారు. చూడాది, విదేశాల్లో పెళ్లికి ఎంత విలువ ఉందో మాకు తెలియదు. కానీ ఇక్కడ సంప్రదాయం ఒకటే నేర్పిస్తుంది, ఎలాంటి స్థితిలోనైనా ఈ సంబంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలని. మాకు తెలుసు బిడ్డను కనే విషయంలో ప్రియ ఆలోచన తప్పని తెలుసు. అయినా కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం, అది మీ ఇద్దరి ఇష్ట ప్రకారమే జరిగింది కదా. మరి ఈ బంధానికి పూర్తి బాధ్యత ప్రియాదే ఎందుకు అవుతుంది? అది అన్నయ్య, పెద్దన్నయ్య కరెక్ట్గా చెప్పారు. మీరు ప్రియ వదినతో ఈ విధంగా ప్రవర్తించుండాల్సింది కాదు. పైగా ఆవిడకి మీ తోడు ఇప్పుడు ఎంతో అవసరం ఉంది. నువ్వు సరిగ్గా చెప్పావు కార్తీక్. ఏదైతే జరిగిందో దాంట్లో తప్పంతా నాదే. దానికి బాధ్యుణ్ణి నేనే. నేను ఈ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను.
అలాగే ప్రియాను సంతోషపెట్టలేకపోయాను. నా వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అలాగే నా ప్రేమను నేను ఓడిపోయాను. ఆది బావా, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోనివ్వను. మీరు చేసుకున్న పెళ్లి 1 సంవత్సరపు ఒప్పందమైనా ప్రేమ మాత్రం జీవితాంతం తోడుగా ఉండాల్సిందే. ఏ ప్రియా, వదిలే, అంతలా ఆలోచించుకో. దేవుడున్నాడుగా, కొన్నాళ్ళలో అన్ని సర్దుకుంటాయి. ఇప్పుడు ఇంకేది సరికాదు. అయ్యో, ఈ విషయాలన్నీ వదిలే. ఇదిగో పాలు తాగు. నువ్వు చాలా నీరసపడిపోయావు కదా. వద్దక్క, నా మనసేం బాలేదు. ఏ ప్రియా, వద్దనుకు. ఇదిగో తీసుకో. ఈ రోజంతా నేను నీకు తోడుగానే ఉంటాను. నాకెవరు తోడు వద్దక్క. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఓయ్, అలాగే. నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి. కనీసం కొన్ని పాలైనా తాగు. ఇబ్బంది పెట్టొద్దక్క, ప్లీజ్. నాన్న, ప్రియా చిన్నమ్మకు పాప పుట్టాక మేమంతా ఆ గదిలోనే పడుకుంటాం. భగవంతుడా, ప్లీజ్ ఈ రాత్రి నాకు ఒక రాలిపోయే చుక్కను చూపించండి. నేను నా కుటుంబం కోసం ఒకటి కోరుకోవాలి. ప్లీజ్ భగవంతుడా. హే బోళా శంకర, పరీక్షలు పెట్టింది చాలు. ఇక నీ లీలలు చూపించు తండ్రి. ఇంతవరకు నేను రాలిపోయే చుక్కను చూస్తూ ఏది కోరుకున్నా నాకది తప్పక నెరవేరింది. ప్లీజ్ భగవంతుడా, ఈ కోరికను కూడా నెరవేరేలా చూడండి ప్లీజ్.
బామ్మగారు, అత్తయ్య గారు, టిఫిన్స్ రెడీ చేశాను. రండి టిఫిన్ చేద్దురు గాని. మీనాక్షి, నువ్వు అందరికి వడ్డించు. నాకు తినాలని లేదు. అదేంటి అత్తయ్య గారు, నిన్నటి నుంచి ఎవరూ ఏమీ తినలేదు. కనీసం టిఫిన్ అయినా తినండి. పర్వాలేదులే మీనాక్షి, ముందు నువ్వు అందరికీ టిఫిన్లు పెట్టు, తర్వాత మేం తింటాం. అలాగే. ఏమండి మీనాక్షి దేవి గారు, మేము షాప్కి వెళ్తున్నాం. కిట్టు గారు, కాస్త టిఫిన్ తిని వెళ్ళండి. మాకు ఆకలిగా లేదు. ఉమేష్ బావా, మీకు? నాకు కూడా ఆకలి వేయట్లేదు. మీరు నాకన్నీ ఇచ్చారు అత్తయ్య గారు. మీ కోడలి స్థానాన్ని ఇచ్చారు. బహుశా దానికి నాకు అర్హత లేదేమో. అందుకే ఈరోజు నేను అన్ని పొందినా ఒట్టి చేతులతో వెళ్తున్నాను. అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను బామ్మగారు. అత్తయ్య గారికి ఇచ్చేందుకు నా దగ్గర ఏదీ లేదు. నేను మంచి కోడల్ని కాలేకపోయాను, మంచి భార్యని కాలేకపోయాను, అలాగే మంచి తల్లిని కూడా. ఇవి మీ ఆస్తులు. మీరే అన్నారుగా ఇవి మీ 4వ కోడల కోసం ఉంచానని. ఇప్పుడు నాకు వీటి మీద ఎలాంటి హక్కు లేదు. మాట్లాడేందుకు కూడా ఇప్పుడు నా దగ్గర ఇంకేం లేదు. ఐఎమ్ సారీ.